సపోజ్ నాకన్నా ముందే నీ మెళ్ళ ఎవడన్నా ముళ్ళేశాడు అనుకో, నా దారిలో నేనే ముళ్ళేసుకున్నట్టు. అందుకే నిన్ను సెంటర్లో పెట్టా, నీ చుట్టూ పెళ్లి అనే ముళ్ళ కంచె కట్టా, నీ మొహం మీద నా పెళ్ళాం అనే ముద్ర కొట్టా, తాళితో నీ మెడకి ఉచ్చు బిగించా. సో ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళైందని. నీకు నాకు మాత్రమే తెలుసు మనిద్దరికి ఆ టచింగ్ లేదని. ఐ మీన్ అందరి దృష్టిలో నువ్వు నా పెళ్ళానివి, బట్ ఆ సుఖం ఉండదు. కన్యవా అంటే పెళ్ళయిందానివి, ఇల్లాలివా అంటే మగడి స్పర్శ ఎరగని దానివి. పాపం సింప్లీ త్రిశంకు నరకం. ఓకే, మీ అన్నయ్యతో ఐఎస్డీలో మాట్లాడతావు, మీ బాబుతో ఎస్టీడీలో పోట్లాడతావు, మనకు అనవసరం. ఐ వాంట్ టు గో టు అమెరికా, దట్స్ ఆల్. చూడు శంకర్, లైఫ్ అనేది ఓ బిజినెస్ అనుకుంటే వైఫ్ వర్కింగ్ పార్ట్నరే కానీ క్యాపిటల్ కాదు కాకూడదు. నేను బాగా చదువుకున్నదాన్ని. కంప్యూటర్, బిజినెస్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇలా అన్నిట్లోనూ డిప్లొమాస్ ఉన్నాయి. కమాన్, బిజినెస్ చేద్దామా? నేను రెడీ. ఉద్యోగం చేయమంటావా? ఓకే. ఇలా మన డబ్బు మనమే సంపాదించుకుని ఆ డబ్బుతో అమెరికా వెళ్దాం. దానికోసం మా వాళ్ళని ఎందుకు అడుక్కోవడం? ఆలోచించు. నీకంత సీన్ లేదు, నాకంత టైం లేదు. జస్ట్ 2 months లో అమెరికా వెళ్ళిపోవాలి నేను. శంకర్, ఏంటి అర్థం లేని ఆలోచనలో? నువ్వు నీ సంసారం చేసుకోవడానికి మా వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలా? అబ్సర్డ్. నేను నీ భార్యగా నీ సొత్తుని నన్ను ఎలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం. ఐ విల్ యువర్ సర్వీస్ ఫర్ 24 hours. ప్లీజ్ అర్థం చేసుకో. భార్యను అనుభవించడానికి కూడా లంచం కావాలంటావా? హలో మేడం, మనకి తల్లి చెల్లి పెళ్ళాం ఇలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఏ పని చేయడానికి వెనకాడను, ఎంతకైనా దిగజారుతా. మనం పెళ్లి చేసుకుంది వైఫ్ను అనుభవించడానికి కాదు, అమెరికన్ లైఫ్ను ఎంజాయ్ చేయడానికి. మరి ఆ వీసా ఏదో రెడీ చేసుకో. అదే నీకు శోభనం కావాలనుకుంటే. బాయ్. డియర్ స్టూడెంట్, ముందు నేను అరుస్తాను, సేమ్ మోడ్యులేషన్ లో నువ్వు అరవాలి. చించేస్తాను. చినుకుతా? అయితే ఓకే. ఓకే. కమాన్ యాక్షన్. అమ్మా మాదాకాలం తల్లి. ఈ మాత్రం దానికి ట్రైనింగ్ కావాలా? మామ్మీ, ఓ మామ్మీ, మాదా కావడం మామ్మీ, వెరీ హంగ్రీ, నో యాంగ్రీ. పుట్టవేటనా? లేకపోతే నువ్వేనా సొంత కొడుకు అనుకున్నావా? మమ్మీ మమ్మీ హంగిరి జంగిరి. రేయ్, ముష్టి వెదవలా ఉండు, లిమిట్ దాటకు. నేను చెప్పింది విను, చెప్పినట్టుగా అను. కమాన్ యాక్షన్. మాదాకాలం తల్లి. గురువు గారు, షల్ ఐ చేంజ్ ద డైలాగ్? బికాస్ కాన్వెంట్ చదువులు కదా, తమ్మగా ఇంగ్లీష్ లో కొట్టను. చెప్పించు కొడతారు. అర్థం కాక ఓహో, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. మాదాకాలం తల్లి. అన్నం వస్తుంది. చల్లగా ఉండమ్మా. అన్నం ఏంటమ్మా ఎలా చీమిడిపోయింది? మీరు గాను ఉండేరా నిన్న? అవునయ్యా, అయ్యగారు ఊరెళ్ళారు. అయ్యగారి మాసిపోయిన చొక్కా ఉంటే ఒకటి ఇయ్యమ్మా. మళ్ళీ కొట్టేవాడన్నా? అది లెసన్ నెంబర్ 2. ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో, ఆ తర్వాత గుడ్డ. రేయ్, సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా? ఓకే. లేకపోతే నా ముష్టి కాలేజ్ నుంచి డిబార్ చేస్తానే అనుకుంటున్నావా? అదా పక్కడికి వెళ్దాం బాధమంటుంటే. తాగిపోతే భూమి మీద నిలబడిపోయినా మాట మీద నిలబడతాడు. మనం 9 గంటల వరకు తాగాలనుకున్నాం, 9 అయింది, ఆపండి అంతే. అదేంటో ఆరోపెక్కే ఆపేయమంటావు? పాపం ప్రాక్టికల్ గా వీడికి ఎక్కలేదు. కావాలంటే నువ్వు ఆపి. ఆపాలంటే ఆపాలంతే. 9 అంటే 9, మాట అంటే మాట. ఆపండి. ఇప్పుడు వాచీలన్నీ 2 గంటలు ఎక్కడ తిప్పుకోండి. అదే మళ్ళీ 9 గంటలు తాగండి. అల్లుడు ప్రాక్టికల్ గా జోకెట్ ఇలా ఉండాలి. అదే. హలో అమితాబ్ బచ్చన్ సాబ్, బోలే సాబ్. ఏంటి మా ఇంటికి వస్తున్నారా? వెల్కమ్ సార్. భలే వాళ్ళు సార్ అలా అడుగుతారంటే. మా ఇల్లు శనేశ్వరం తప్పలేదని ఈ దరిద్రాన్ని ఎక్కడ కూడా తెచ్చావేట్రా? కర్మ వదిలేస్తుందిరా. దాన్ని ఏడిపిస్తానికి ఈ పార్టీ ఏదో ప్లేట్లో పట్టుకొస్తుంది. దేవుడి ప్రసాదం ఏమో. శబాస్, అదైతే మందులకు వెరైటీగా ఉంటది.
ఏంటి శంకర్ మందు కొడుతున్నారా? అదేంటి? స్టఫ్ మందుకి మంచి మ్యాచ్. ఇంతకీ సోడా కలుపుకున్నారా రా కొట్టేస్తున్నారా? ఓ, ఏ బ్రాండ్ ఇది? ఇదా? చీచి, దీనికంటే బెటర్ క్వాలిటీ ఇంకోటి ఉంది. ఇదిగో ఇది కొట్టండి. లివర్ మొత్తం పాడైపోయినా చచ్చేంత వరకు ఆ విషయం తెలీదు. వెళ్ళేంటి రెండో రోజు మూడు మందు కొడుతుంటే నీ గుండె సారీ కొలిసినట్లేదు? లేదు, చాలా హ్యాపీగా ఉంది. మందు కొట్టి అకస్మాత్తుగా మొగుడు పోతే మరి జాబు, పెన్షన్, ఇల్లు, ఇన్సూరెన్స్ అన్ని చీఫ్ లీగల్ హెయిర్ గా పెళ్ళడానికే ఇస్తారు. సో అది పనిష్మెంట్ కాదు, బెనిఫిట్. అంచేత బాగా తాగండి, త్వరగా చావండి. ఓకే, విష్ యు ఏ హ్యాపీ హాలిడేస్. ఈ మందు పార్టీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అల్లుడు. ఇది మామూలు ముదురు కాదు, మహాముదురు. పెళ్ళాన్ని ఎలా వాడుకోవాలో తెలీదు పిచ్చి నగనకి. శంకర్, ఏ శంకర్, ఇంత అందగత్తెను ఎదురుగా పెట్టుకుని అంత గాఢంగా ఎలా నిద్రపోగలుగుతున్నా? నిద్రమా దానికి లేపు మరీ అడగాల? ప్రేమించి పెళ్ళాడి దగ్గరికి తీసుకోకపోవడం మరీ దారుణం కదా. సారీ, అది ఆంధ్రాలో కాదు అమెరికాలో. బొజ్జమ్మా, పోనీ అక్కడ ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుందాం, ఇక్కడ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఆహా, నాకు తెలుసమ్మా. నువ్వు టచ్ చేస్తే నేను పిచ్చెక్కిపోతా, పిచ్చెక్కితే పిల్ల పడతారు, పిల్ల పుడితే నేను వేసి ఆడలేను. చైల్డ్ సెంటిమెంట్. అందుకే ఈ నాన్ టచింగ్ థియరీ. అబ్బా, నా మాట వినిపించుకోవేంటి శంకర్? ఎందుకు వినాలమ్మా? నువ్వు ఆడా నెమ్మగా, నువ్వు చెప్తే నేను వినాలా, నేను చెప్తే నువ్వు వినాలా? ఏది కరెక్ట్ అయిన థియరీ? భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువలేంటి శంకర్? మొగుడు చెప్పింది పెళ్ళాం వినాలి, వైఫ్ చెప్పింది హస్బెండ్ వినాలి. ఒకరికొకరు చెప్పుకుని ఒకే నిర్ణయం తీసుకోవాలి. అదే కదా సారమున్న సంసారం. అమ్మమ్మ, లెసన్లు పీకేస్తుంది. లెసన్లు ఇన్ని థియరీ కాదమ్మడు మంది. పడగా అయ్యి బాబాయ్, టైం అయిపోతుంది. బిల్ గేట్స్ కళ్ళకి వచ్చేస్తాడు. అయ్యో, ఇక నుంచి నేను ఇక్కడ ఉండాలా? రారేఖ, నువ్వు పద. రారేఖ, చిచి, ఇదో కొంప. ఎవరైనా వింటే బాగుండదు. లోపలికి రా, మాట్లాడుకుందాం. రా. ఏంటి బాల్స్ ఇంత డర్టీగా ఉన్నాయి? సర్లే, ఉక్క పోస్తుంది, కాస్త ఫ్యాన్ వేయచ్చుగా. ఫ్యాన్ కూడా లేదా? కర్మ. శాలరీ రాగానే కొనుక్కోవచ్చులే. ఫ్యాన్ కూడా శాలరీ, మా నాయనే. అబ్బబ్బబ్బా, ఒక టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, గధవ కొంప. ఎలా ఉండాలో కర్మ. ఇతగాడికి ఆ ట్రాన్స్ఫర్ కొద్దిగా లేటుగా వచ్చుంటే బాగుండేది. హాయిగా హాస్టల్లో ఉంటుంది, ఆ డిగ్రీ కంప్లీట్ చేసేదాన్ని. ఏం చేస్తాం? వస్తున్నా. కొంచెం వడ్డించు. ఏంటి అక్కయ్య, నాన్ వెజ్ వాసన గుమగుమలాడిపోతుంది. వాళ్ళే వాడు మావయ్య, మా అత్తారింట్లో విక్కీలాగా వాసన పట్టి ఇట్టే పసిగట్టేశావే. విక్కీ ఎవరే? మీ ఆడపడుచా? మా మావయ్య గారి పెంపుడు కుక్క. నవ్వింది చాలు, మా తమ్ముడు కట్టించు. సెకండ్ షో ఖుషి టికెట్ లేరా సైజు అర్థమైందా? గంగమాల్లో వచ్చేస్తున్నా నేను. బాయ్. వావ్, అప్పుడే భోజనాల సీన్ వచ్చేసిందా? అందుకేనేమో ఆకలి దంచేస్తుంది. అమ్మా, మనం పెట్టుకోవే. ఒరేయ్, అమెరికా వెళ్లేది లేదు, చచ్చేది లేదు. ఆ సెలవులు మాత్రం 90,000 వచ్చిందిరా. కట్టం దానికి వర్రీ ఎందుకే? కట్టకపోతే ఊరుకుంటారా తమ్ముడు? ఎందుకు ఊరుకుంటారు? లాక్కెళ్ళి లాకప్లో వేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తారు. అయితే రెడీగా ఉండు మరి. నేనా?
ఆ సెల్లు నీ పేరు మీదే ఉంది, ఇచ్చింది కూడా నీ ఫోటోలే. వడ్డించు. లేటు తిప్పు. లేట్ తిప్పడంలో నువ్వే గొప్పడు అల్లుడు, తిప్పుకో. నువ్వేంది మా మధ్యలో? అదిరిందమ్మా నీ వంటకం. ప్యాక్ కానీ ప్రాక్టికల్ గా వండింది మా సిస్టర్ కాదు, నీ వైఫ్. ఫు! ఇది వంట పెంట, కుక్కలు పడితేనో దీన్ని. మీ వాళ్ళు తింటున్నారు. ఇంకొంచెం వేనా? వేయ్. ఏయ్, అలా ఏడు మొహం పెట్టుకుని వడ్డించకపోతే ఆ ఫోన్ చూడొచ్చుగా. దీనికి పొగరెక్కువ అన్నయ్య. దీని క్యారెక్టర్ కూడా బ్యాడ్ లా ఉందిరా. మధ్యాహ్నం నిద్దట్లో వద్దు రమేష్ అంటూ ఒకటే పలవరింతలు కలవరింతలు. నేను నమ్మనే అక్క, ఇదేదో నువ్వు పెడుతున్న ఫిట్టింగ్. ఏమందే వద్దు రమేష్ అందా? మరి అదే రాంగ్ క్యాలిక్యులేషన్ అంటే. రా రమేష్ అంటే బ్యాడ్ గాని వద్దు రమేష్ అంటే బ్యాడ్ అంటే గుడ్డేగా. వెరీ గుడ్ రా అల్లుడు, రీజనింగ్ అంటే ఇలా ఉండాలి. అయ్యో రాత్రి